నమస్కారం స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో అందానికి కెమికల్ పీల్స్, వయసుతో పాటు చూపును ఎలా కాపాడుకోవాలి, అవాంఛిత రోమాలను ఎలా వదిలించుకోవాలి, కీబోర్డుపై పనిచేస్తే మణికట్టు నొప్పి, ఇంకా సమస్య సలహా హెల్త్ టిప్. యాసిడ్ పడితే చర్మం కాలిపోతుంది, ఇందులో సందేహమే లేదు. కానీ అదే యాసిడ్ ను అతి తక్కువ మోతాదులో చర్మం పైకి పంపిస్తే అది ఒక చక్కటి సౌందర్య సాధనంగా పనిచేస్తుంది. ఆశ్చర్యంగా ఉంది కదూ. ఈ రకమైన పద్ధతిని కెమికల్ పీలింగ్ అని పిలుస్తారు. ద్రాక్ష, యాపిల్, టొమాటో, చెరకు, పెరుగు వంటి వాటి నుంచి తీసిన ఆమ్లాలను ఉపయోగించి చర్మ సౌందర్యాన్ని ఇనుమడింపచేసే కెమికల్ పీలింగ్ పద్ధతి గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. చర్మంపై యాసిడ్ పడినప్పుడు అది మన చర్మాన్ని కాల్చేస్తుంది. కానీ అదే యాసిడ్ను చాలా చాలా తక్కువ మోతాదులో చర్మంలోకి పంపిస్తే అది మన చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ? నిజమే. ఈ రకమైన ప్రక్రియనే డాక్టర్లు కెమికల్ పీలింగ్గా పిలుస్తారు. ప్రమాదకరమైన యాసిడ్లు కాకుండా పెరుగు, ద్రాక్ష, యాపిల్, టమాటా వంటి పండ్ల నుంచి తీసిన హాని చేయని యాసిడ్స్ని ఒక నిర్ణీత పరిమాణంలో ఉపయోగించి చర్మంపై మనం కోరుకున్న మార్పుని తీసుకురావడం ఇప్పుడు చాలా తేలికని చెబుతున్నారు డాక్టర్. కెమికల్ పీలింగ్ అంటే మన సూపర్ఫిషియల్ లేయర్స్ ఆఫ్ ది స్కిన్ బయటికి వెళ్ళిపోతే దాన్ని పీలింగ్ అంటారు. అందుకని కెమికల్స్ వాడడం వల్ల మన ముఖంలోని పై పొరలు తొలగిపోతే దాన్ని కెమికల్ పీలింగ్ అని పేరు పెట్టారనమాట. ఇందులో ఏమి కెమికల్స్ వాడతారంటే సింపుల్ కెమికల్సే. ఎగ్జాంపుల్ చెప్తాను. సిట్రిక్ యాసిడ్ అనేది మనకు ఫ్రూట్స్ నుంచి వస్తుంది. మనకు టొమాటో నుంచి సిట్రిక్ యాసిడ్ వస్తుంది, లెమన్ నుంచి సిట్రిక్ యాసిడ్ వస్తుంది, ఆరెంజ్ నుంచి సిట్రిక్ యాసిడ్ వస్తుంది. అలాగే టార్టారిక్ యాసిడ్ గ్రేప్స్ నుంచి టార్టారిక్ యాసిడ్ వస్తుంది. అలాగే మ్యాండలిక్ యాసిడ్ యాపిల్స్ నుంచి మ్యాండలిక్ యాసిడ్ వస్తుంది. తర్వాత గ్లైకాలిక్ యాసిడ్ మన షుగర్ కేన్ అంటే చెరుకు నుంచి ఈ గ్లైకాలిక్ యాసిడ్ వస్తుంది. సలిసిలిక్ యాసిడ్ అది ఒక ప్లాంట్ బెరడు నుంచి సలిసిలిక్ యాసిడ్ వస్తుంది. సో ఇలాగా ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్స్, బీటా హైడ్రాక్సీ యాసిడ్స్, అలాగే ఆల్ఫా కీటో యాసిడ్స్ అంటే పైరువికస్ లాంటివి, అలాగే ట్రైక్లోరాసిటిక్ యాసిడ్, ఇవి చాలా కామన్గా మనం కెమికల్ పీల్స్కి వాడుతూ ఉంటాం అన్నమాట. వీటి వల్ల చర్మం మీద పై పొరలు తొలగిపోయి కింది పొరల్లో ఉన్న కొల్లేజన్ ఎలాస్టిన్ స్టిమ్యులేట్ అయిపోయి కొత్త స్కిన్ తయారు చేస్తుంది. కాబట్టి ఇది డెఫినెట్గా ఎఫెక్టివ్గా ఉంటుందన్నమాట. కెమికల్ పీలింగ్ అనేది ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రక్రియ ఏమీ కాదు. పూర్వపు ఈజిప్షియన్ మహారాణి క్లియోపాత్రా కాలం నుంచే ఉంది. అయితే అప్పుడు పుల్ల పెరుగు, తాగడానికి పనికిరాని వైన్ ఇలాంటి వాటితో సౌందర్య చికిత్స చేసుకునేవారు. తర్వాత కాలక్రమేణా పండ్ల నుంచి తీసిన యాసిడ్స్ వాడకం మొదలయ్యింది. పండ్ల నుంచి తీసిన యాసిడ్ను ఒక నిర్ధారిత ప్రమాణంలో చర్మానికి పూసినప్పుడు రసాయనిక చర్య జరిగి చర్మం పొరలుగా ఊడిపోవడం మొదలవుతుంది. ఈ పరిస్థితిలో చర్మం కింది పొరల్లో ఉండే కొలాజన్ అనే కొవ్వు పదార్థం తిరిగి సరికొత్త చర్మ కణజాలాన్ని తయారు చేయడం మొదలు పెడుతుంది. అంటే పాము కుబుసం విడిచి సరికొత్త చర్మాన్ని ధరించిన చందంగా మనలో కూడా పాత చర్మం స్థానంలో సరికొత్త చర్మం తయారవుతుంది. ఈ కెమికల్ పీల్స్ ఎవరిలో వాడతారు అన్నప్పుడు ముఖ్యంగా 3 రకాల స్కిన్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళలో ఇది వాడతాం. మొట్టమొదటిది మొటిమలకు సంబంధించిన మచ్చలు, మొటిమలకు సంబంధించిన స్కార్స్ అంటే గుంటలు. కానీ సూపర్ఫిషియల్ గుంటలకి మాత్రమే కెమికల్ పీల్స్ పనిచేస్తాయి. అలాగే పిగ్మెంటేషన్, ముఖం అంటే మొటిమల ద్వారా మొటిమలు తగ్గిపోయి లేకుంటే మొటిమలు ఉన్నప్పుడు వచ్చిన పిగ్మెంటేషన్ కూడా వాడతాం. అలాగే కోమ్ డోన్స్ అంటే ఓపెన్ హెడ్స్, బ్లాక్ అంటే క్లోజ్డ్ కోమ్ డోన్స్, ఓపెన్ కోమ్ డోన్స్ అంటే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అంటుంటారు మామూలుగా. వాటికి కూడా వాడుతుంటాం అన్నమాట. ఇది ముఖానికి కాదు, చేతులకు వాడుకోవచ్చు, మోచేతులకు, మోకాళ్ళకు, నలుపున వాళ్ళు కూడా వాడుకోవచ్చు. రెండవది పిగ్మెంటేషన్, డిస్పిగ్మెంటేషన్ అంటాం. కొంతమందికి మెలాస్మా, మంగు అనే వస్తుంది. కొంతమందికి ఫోటోడెర్మటైటిస్ అంటే సన్లైట్లో తిరగడం వల్ల చర్మం నలుపు అవుతుంది. ఇంకొంతమందికి కాస్మెటిక్స్ వాడడం వల్ల ఫోటో కాంటాక్ట్ డెర్మటైటిస్ కానీ పిగ్మెంటెడ్ కాస్మెటిక్ డెర్మటైటిస్ కానీ వస్తుంది. అంటే నలుపు అవుతుంది. ఒక్కోసారి కొంతమందిలో కొన్ని క్రీమ్స్ వాడుకోవడం వల్ల ఆ క్రీమ్స్ వికటించి నలుపు అయ్యే అవకాశం ఉంటుంది. లేదంటే ఒక్కోసారి మనం తెలవకుండా అన్కంట్రోల్డ్ కొన్ని మెథడ్స్ అవలంబిస్తే లెమన్ రాసుకోవడము, గార్లిక్ రాసుకోవడము, అలాగే ఉల్లి వెల్లుల్లి కలిపి రాసుకోవడము, ఇలా రాసుకున్నప్పుడు కూడా చర్మం మీద నల్ల మచ్చలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే పర్ఫ్యూమ్స్ వాడడం వల్ల కూడా చర్మం మీద నల్ల మచ్చలు వచ్చే అవకాశం ఉంటుంది. అటువంటిప్పుడు ఈ కెమికల్ పీల్స్ ఉపయోగపడతాయి. అలాగే మూడవది రింకిల్స్, అంటే మనము ముడతలు పడుతుంటాయి చర్మం.
అవి స్మాల్ రింకిల్స్కి కెమికల్ పీల్స్ బాగా పనిచేస్తాయి. అలాగే స్కిన్ హైడ్రేషన్ కూడా కెమికల్ పీల్స్ చాలా పనిచేస్తాయి. ఈ కెమికల్ పీలింగ్ ప్రక్రియ సాయంతో మొటిమలు, నల్లటి మచ్చలు, గుంటలు, మంగు, ముడతలు, చారల వంటి అడ్డంకులన్నింటినీ చక్కగా తొలగించుకోవచ్చు. కెమికల్ పీలింగ్ ప్రక్రియలో ముందుగా యాసిడ్ను చర్మానికి పూస్తారు. యాసిడ్ని చర్మం పై పొరలోకి పంపించినప్పుడు చర్మంలో ఎరుపుదనం కనిపిస్తుంది. యాసిడ్ని మరికొంత లోతుకి పంపించినప్పుడు చర్మమంతా తెల్లగా అవుతుంది. మనకి కావలసిన రియాక్షన్ చర్మంలో కనిపించినప్పుడు వెంటనే యాసిడ్ని న్యూట్రలైజ్ చేస్తారు. దీంతో చర్మంలో వచ్చిన మార్పు అలాగే ఉండిపోతుంది. సాధారణంగా 1 నుంచి 6 సిట్టింగులలో కెమికల్ పీలింగ్ సాయంతో చర్మంలో మనం కోరుకున్న మార్పుల్ని తీసుకురావచ్చు. ఈ కెమికల్ పీల్స్లో కామన్గా యూజ్ చేసే ఏవంటే సెలిసిలిక్ యాసిడ్ పీల్స్ మొటిమలకు చాలా కామన్గా వాడుతుంటాం. సెలిసిలిక్ యాసిడ్ పీల్స్, అలాగే గ్లైకాలిక్ యాసిడ్ వాడుతుంటాం, చాలా కామన్గా వాడుతుంటాము. అలాగే కోజిక్ యాసిడ్ కూడా వాడుతుంటాము. మ్యాండలిక్ యాసిడ్ అనే పీల్స్ వాడుతుంటాము. సో సిట్రిక్ యాసిడ్ పీల్స్ కూడా వాడుతుంటాం. పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళు కూడా వాడుతుంటాం. బాగా గుర్తుపెట్టుకోండి, మరీ బ్లాక్ స్కిన్ ఉన్న వాళ్ళకి కెమికల్ పీల్స్ పెద్దగా సూట్ అవ్వవు. జాగ్రత్త పడాలి. డాక్టర్ని సంప్రదించాలి. డాక్టర్ని సంప్రదించి ఆ డాక్టర్ సలహా ప్రకారం తీసుకోవాలి. ఎవరిలో ఈ కెమికల్ పీల్స్ అప్లై చేయకూడదంటే ఇన్ఫెక్షన్స్ ఉన్నాయనుకోండి, అక్యూట్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయనుకోండి, లేకుంటే వైరల్ ఇన్ఫెక్షన్స్, హెర్పిస్ సింప్లెక్స్ లాంటివి ఉన్నాయనుకోండి, లేకుంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయనుకోండి, ఏ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా ఈ కెమికల్ పీల్స్ వాడకూడదు. తర్వాత కట్స్, అబ్రేజన్స్, ఇన్ఫ్లమేషన్ ఉంటే ఈ కెమికల్ పీల్స్ వాడకూడదు ఇమీడియట్గా, ఎందుకంటే నలుపు వచ్చేస్తుంది. అలాగే ఎవరైనా షేవింగ్ చేసుకున్న 24 hours తర్వాతనే కెమికల్ పీల్స్ వాడుకోవాలి, కానీ ఇమ్మీడియట్గా కెమికల్ పీల్స్ చేసుకోకూడదు. తర్వాత కొన్ని రకాల మెడిసిన్స్ ఉంటాయి, ఐసోటెట్రిన్ అనే మెడిసిన్స్ ఉంటాయి. ఆ మెడిసిన్స్ వాడుతున్నప్పుడు కెమికల్ పీల్స్ చేయించుకుంటే కొంచెం ప్రాబ్లం వస్తుంది. కాబట్టి అటువంటి మెడిసిన్స్ ఏవైతే కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, ఫోటో సెన్సిటైజింగ్ మెడికేషన్స్ కొన్ని ఉంటాయి, యాంటీ ఎపిలెప్టిక్ మెడికేషన్స్ అలాంటివి, ఆ మెడిసిన్స్ స్టాప్ చేసి ఆ తర్వాత ఈ కెమికల్ పీల్స్ వాడాల్సి వస్తుంది. అండ్ ఈ పీల్స్ అన్ని డెర్మటాలజిస్ట్ ఆర్ ది బెస్ట్ పర్సన్స్ హూ కెన్ డూ ది పీల్స్ అనమాట. ఎందుకంటే వాళ్ళకు స్కిన్ గురించి దే నో ఇన్ అండ్ అవుట్ అబౌట్ ది స్కిన్. సో వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా వెంటనే వాళ్ళు దానికి తగిన చర్యలు తీసుకొని ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రిఫరబుల్లీ డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి మీరు పీల్స్ చేయించుకుంటే డెఫినెట్గా మీకు స్కిన్ టెక్స్చర్ కానీ, టోన్ కానీ, కలర్ కానీ ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట. కెమికల్ పీలింగ్ చేయించుకున్న తరువాత 1 వారం 10 రోజుల పాటు ఎండలోకి వెళ్లకుండా జాగ్రత్త పడాలి. మన ఇండియన్స్ చర్మానికి తొందరగా నల్లబడే అవకాశం ఎక్కువ. కాబట్టి డాక్టర్ చెప్పినన్ని రోజులు సన్స్క్రీన్ లోషన్లు, మాయిశ్చరైజింగ్ క్రీముల్ని తప్పనిసరిగా పట్టిస్తుండాలి. కెమికల్ పీలింగ్ని అందరూ చేయించుకోవచ్చు, వయసు తేడా ఏమీ లేదు. అయితే సొరియాసిస్, ఎలర్జీల వంటి చర్మ వ్యాధులు ఉన్నప్పుడు మాత్రం కెమికల్ పీలింగ్కు దూరంగా ఉండటమే మేలు.